ఈ విధంగా అన్ని పత్రికల్లో ఈ పత్రికల్లో ఒక్కొక్క పత్రికకి యాడ్ ఇవ్వాలంటే సుమారుగా నాకు తెలిసి 70 లక్షల నుంచి ₹1 కోటి ఒక్కొక్క పత్రిక ఖర్చు అవుతుంది. ఒక్కొక్క పత్రికకి ₹1 కోటి దాకా కూడా ఖర్చు అవుతుంది. అన్ని ప్రధాన పత్రికల్లో ఫ్రంట్ పేజీలో గవర్నమెంట్ స్కూల్స్లో వచ్చినటువంటి మార్క్స్ గురించి ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి యాడ్. ఇవాళ ఎక్కువ మార్క్స్ వచ్చాయి, ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్న పిల్లలకి ఇంత అద్భుతమైన మార్క్స్ వచ్చాయని చెప్పి అందరికీ తెలియాలి, మోటివేట్ అవ్వాలని చెప్పి ఇవాళ ఒక ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో మీరు చూడండి, అదేది ఎక్కడ కూడా పేపర్ యాడ్ లాగా లేదు, ఎక్కడ కూడా ఈ పార్టీ సింబల్స్ ఎక్కడ కూడా లేవు. ఎవరైతే మంచి మార్క్స్ తెచ్చుకున్నారో వాళ్ళ ఫొటోస్ని హైలైట్ చేస్తూ ప్రతి ఒక్క న్యూస్ పేపర్లో ఇచ్చిన మాట వాస్తవమే. అలానే పిల్లలకి ఇంతకుముందు మీరు చూశారు, ఉపాధ్యాయుల్ని బాత్రూమ్ల దగ్గర పెట్టారు, మద్యం షాపుల దగ్గర ఉపాధ్యాయుల్ని పెట్టి చదువుని గవర్నమెంట్ స్కూల్స్ని అవహేళన చేశారు. పిల్లలకి ఇచ్చే చిన్న చిన్న వస్తువుల మీద కూడా వైఎస్ఆర్సీపీ సింబల్ వేశారు, బ్యాగుల మీద వైఎస్ఆర్సీపీ సింబల్ వేశారు, వాళ్ళ స్కూల్ యూనిఫామ్ కూడా వైఎస్ఆర్సీపీ సింబల్ తరలించే విధంగా వాళ్ళు వేసి ఇవాళ ఈ ఘనత అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిదే వైఎస్ఆర్సీపీ పార్టీదని చెప్పి అంటుంటే నాకు చాలా హాస్యాస్పదంగా ఉంది. మీరు చేసిందల్లా కూడా ఈ విద్యా వ్యవస్థని భ్రష్టు పట్టించారు. వాళ్ళందరినీ గవర్నమెంట్ స్కూల్లో చేర్చండి, ఇంత మంచి రిజల్ట్ మేము సాధిస్తున్నామని చెప్పి ఈ యాడ్స్ ఇస్తే ఈ యాడ్స్ని కూడా మీరు విమర్శించారు. గతంలో మేము చూసాం సిద్ధం సభలు అని చెప్పి ప్రతి 2 రోజులకు ఒకసారి యాడ్ వేసుకుంటూ పోయారు, దానికి ₹1 కోటి ఖర్చు కాలేదా? ఆ రోజు ఎక్కడ పోయింది మీ బుద్ధి? ఆ రోజు ఎక్కడ పోయింది ప్రభుత్వ డబ్బుని ఇంత ఖర్చు పెట్టారని చెప్పి ఇవాళ ఒక మంచి పదిని చేస్తే ఈ మంచి పదిని కూడా మీరు తప్పు మార్గంలో చూస్తున్నారు చంద్రశేఖర్ రెడ్డి గారు. ఇది మంచి పద్ధతి కాదు. అంటే మీ ప్రైవేట్ స్కూళ్ళు, మీ ప్రైవేట్ కాలేజీలకి అందరూ వెళ్ళాలి, ఈ గవర్నమెంట్ స్కూళ్ళు అన్ని భ్రష్టు పట్టిపోవాలి, అన్ని మూతపడిపోవాలి, పేద పిల్లలు ఎవరు కూడా చదువుకోకూడదు అనేది మీ ఉద్దేశమా?